విధించుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపై విధించుదాం జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపై విధించుదాం గగనమెంత ఉరిమినా గిరికి చలనముందున గంగ పొంగి పొరలినా నేల ప్రీతి చెందున ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని మంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుందున చిగురు వేయకుందున ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం పేదరికం మసలినా వెలు చీకటి ముసలిన వేల జనం మేలుకుంటే వేకువరాకుంటున్న అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం. వెల్దుర్తి వెలుగు ఆఫీసులో ఉన్నాము. ఈ రోజు వచ్చేసి విజన్ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం 2025 నిర్వహిస్తున్నారు. ఈసీ మెంబర్లందరూ కూడా రాబోయే రోజుల్లో విజన్ ఏంటి, వాళ్ళు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి, మరి ఏ లక్ష్యం పెట్టుకొని వాళ్ళు ముందుకు కొనసాగించాలి, మరి కుటుంబాలు ముందుకు రావాలంటే ఒక విజన్తో ముందుకు వెళ్ళాలన్న మెయిన్ ఉద్దేశంతో ఈరోజు మన వెలుగు ఆఫీస్లో మరి ఏపీఎం మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కలుపుతున్నాము. నమస్తే మేడం. మరి ఈ విజన్ బిల్డింగ్ అనే శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే? ముఖ్య ఉద్దేశం ఏమంటే వీళ్ళు గత 25 సంవత్సరాల నుంచి కూడా సంఘాలుగా ఉన్నారు. సంఘాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక విజన్ అంటూ లేకుండా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు రాబోయే 5 సంవత్సరాల్లో వీళ్ళ కళ ఏంటి అంటే వ్యక్తిగతంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు, లేదా సామాజికంగా కావచ్చు, వీళ్ళు ఒక గమ్యం అనేది చేరుకోవాలంటే వీళ్ళు ఒక కళ పెట్టుకొని 5 సంవత్సరాల్లో వాళ్ళ యాక్షన్ ప్లాన్ అంటూ తయారు చేసుకొని వాళ్ళ వ్యక్తిగతంగా తర్వాత సంఘం విషయంలో కానీ లేదా గ్రామం విషయంలో కానీ ఒక డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక ప్రణాళికలు అనేది తయారు చేయడానికి మన సెర్పు సంస్థ నుంచి NRLM నుంచి వీళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మొదటి విడత విజన్ బిల్డింగ్ పైన ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారు? మొత్తం వాళ్ళు మండల సమైక్యలో ఉన్నటువంటి ఈసీ మెంబర్స్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ 4 రోజులు తీసుకున్న ట్రైనింగ్ ని తర్వాత వాళ్ళ గ్రామం లెవెల్లో వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గ్రామంలో ఒక 2 రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రూపు సభ్యురాలందరినీ పిలుచుకొని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ గ్రామాల్లో ఏమైనా కానీ అంటే కనీస అవసరాలు కావచ్చు, లేదా గ్రూపు పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏవైనా సమస్యలు ఉన్నా వాటికి మనం ఎలాగ యాక్షన్ ప్లాన్ చేసుకొని మనం ఏం సాధించగలము, అది విద్య విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా మన పిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఇవన్నీ రకాలైనటివి వీళ్ళ ద్వారానే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గ్రామాల్లో ఏం ఫెసిలిటీస్ వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళు ఇక్కడ తయారు చేసుకున్నాక వాళ్ళు గ్రామం లెవెల్లో వెళ్ళి వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా యాక్షన్ ప్లాన్ గా తయారు చేసుకొని అక్కడ ఒక ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ సెకండ్ విడతకి మళ్ళీ ఇక్కడికి వస్తారు. మేము కూడా సెకండ్ విడత ట్రైనింగ్ తీసుకొని జిల్లా లెవెల్లో మళ్ళీ వచ్చి వీళ్ళకి మండల లెవెల్లో ఇలాగా 8 సార్లు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2-3 సంవత్సరాలు కావచ్చు. దాని ట్రైనింగ్ అంతా కూడా వీళ్ళు గ్రామం లెవెల్లో ఒక డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటారు రాబోయే రోజుల్లో. ఈ శిక్షణ కార్యక్రమం మన వెలుగు ఆఫీస్ నుంచి ఇస్తున్నారా లేదంటే బయట నుంచి వచ్చి కూడా ఎవరైనా శిక్షణ ఇస్తారా? వీళ్ళ మేమే శిక్షణ నిర్వాహకులం వచ్చేసి మాకు జిల్లా లెవెల్లో జిల్లా నుంచి ఒక 4 వాళ్ళు వెళ్ళి మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాకు జిల్లా లెవెల్లో అన్ని మండలాల వాళ్ళని పిలిపించి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏపీఎం, సిసిలు 2 అకౌంటెంట్ హాజరు కావడం జరిగింది. మేమంతా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా రావచ్చు, జిల్లా నుంచి వాళ్ళ టీం రావచ్చు, లేదా సెర్ప్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్న టీం అయినా రావచ్చు. ఈ 4 రోజుల్లో మన ట్రైనింగ్ ఎలా జరిపారు, వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాని మీద కూడా వాళ్ళు వచ్చి చూడడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు కేవలం ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీ కాకుండా వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉంటే మీకు చెప్పచ్చా?
మాకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తయారు చేసుకోవాలి. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒక నిరక్షరాస్యత అనుకోండి, అంటే ఇంతమంది సభ్యుల పిల్లల్లో ఇంకా వాళ్ళు చదువుకోకుండా ఇంకా ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలా మనం ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎక్కడ పంపించాలా అనేది ఒకటి చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత వచ్చేసి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాంటి పిల్లలు ఎక్కడైనా ఏ గ్రామంలో జరుగుతున్నా మనం ఏం చేయాలా, మనం ఇంతమంది ఉన్నాము మహిళలము, మన మహిళలు తలుచుకుంటే ఏం చేయాలి ఆ గ్రామానికి అంటే గ్రామాన్ని ఒక మోడల్ గా, ఇప్పుడు ఈ మండలాన్ని మోడల్ గా తీసుకున్నారు అంటే మోడల్ గా చేసుకోవాలి. అన్ని రకాలైన ఆర్థిక కావచ్చు, సామాజిక కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్నిట్లో వీళ్ళు ఎదగడానికి ఏమేమి చేసుకొని 5 సంవత్సరాలు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళే గుర్తించాలి, సమస్య వాళ్ళే గుర్తించాలి. తర్వాత దానికి పరిష్కారాన్ని కూడా వీళ్ళే చేసుకోవడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోబోతారు. మరి ప్రభుత్వానికి సమస్య తెలియాలంటే ఇక్కడ ఎవరైతే లోకల్ గా ఉంటారో వాళ్ళు ప్రతి సమస్యని వెలుగు ఆఫీస్ ద్వారా కానీ తెలియజేసి ఆ సమస్యను పరిష్కారం దిశగా అందరూ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని వస్తే దాన్ని మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు వెలుగు ఆఫీస్ నుంచి వెల్దుర్తి ఏపీఎం గారు. మరి నమస్తే, నేను మీ కాజా హుసేన్.